నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో డిసెంబర్ మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి. ఈ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలే ఎదురవుతాయి. కొన్ని సానుకూల ఫలితాలు, కొన్ని సవాళ్లు కూడా ఎదురవ్వచ్చు. ఆరోగ్య విషయంలో అయితే గనక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కడుపుకు సంబంధించిన సమస్యలు, అల్సర్లు, పేగుపోత వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మీరు తినే ఆహారం, ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా నడక, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇక ఆర్థిక పరిస్థితులు అయితే గనక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ మాసంలో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఎక్స్పర్టుల సలహా తీసుకోవటం చాలా మంచిది. ఈ కాలంలో పెట్టుబడులకి దూరంగా ఉండటం చాలా మంచిది, లేక జాగ్రత్తగా వ్యవహరించడం అనేది శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సంబంధాలలో అయితే గనక ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. సన్నిహిత సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు, భావోద్వేగ సవాళ్లు ఎదురవ్వచ్చు. ఇక మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ మాసంలో విద్యార్థులకి విద్యారంగంలో అనుకూల ఫలితాలుంటాయి. కృషికి తగిన ఫలితాలు సాధిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. అవకాశాలు బాగా మెరుగుపడతాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో అయితే గనక మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎదురైనా కొన్ని సవాళ్లు ఎదురైనా కానీ ఆ స్థిరమైన దానికోసం ఎక్కువగా సమయం, ఓపిక పట్టాలి అనేది సూచిస్తుంది. ఓపిక పట్టండి. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు లభిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. కానీ అతిగా ఆలోచించకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం ఎంతైనా. ఇక తోబుట్టువులతో, సిబ్లింగ్స్తోనూ కొన్ని విషయాలలో వారి మద్దతు అయితే ఈ మాసంలో వారికి ఉంటుంది. ఈ మాసంలో వీరు ఈశ్వరారాధన, శివారాధన వల్ల శాంతి, శ్రేయస్సు లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ధ్యానం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆహార నియమాలు, కడుపు సమస్యలు నివారించడానికి అధిక ఫైబర్ కలిగిన పండ్లు మరియు కూరగాయలను తీసుకోవటం వలన సమస్యను అధిగమించవచ్చు. ఈ విధమైన పరిహారాలు పాటించాలి. ఈ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలుంటాయి అనేది చెప్పటం. సర్వేజను సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.